మా రాజమండ్రిలో ఫేమస్ అయిన కర్రీలో ఈ గుడ్లు నెత్తళ్ళు కూర. ఈ గుడ్లను ఉడకపెట్టుకొని పీల్ చేసేసుకున్నాను. నెత్తలు కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇక్కడ ఒక 4 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, 4 పచ్చిమిర్చి, ఇంకా 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఈ గుడ్లు ఇంకా ఈ నెత్తళ్ళు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా టమాటా వేసుకొని మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు మూడు పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. అందులో కరివేపాకు, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, తగినంత కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని తగినంత వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఈ గుడ్లు ఇంకా నెత్తలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు వెయిట్ చేస్తే గుమ్గుమలాడుతూ ఈ గుడ్లు నెత్తలు కూడా రెడీ.